జై పూలే, జై మహాత్మా పూలే. ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి 199వ మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే గురించి చెప్పుకోవాలంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి మరి ఒక మనిషిగా చూడని మనుధర్మ సంస్కృతిని ముందుకొచ్చాడు. మనుధర్మ సంస్కృతి నుండి మరి చాలా చిలించిపోయి మరి ఏ విధంగా ముందుకు వచ్చినంటే ఒకరోజు బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి వివాహానికి పోయినప్పుడు అక్కడ అనేక వివక్షతకు గురైన సందర్భంలో మరి అటువంటి అనిశ్చితకు గురై తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే నేను సమాజాన్ని చదువుతోని మార్చగలగాలనే నిర్ణయంతో మరి అతను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువులు నేర్పించి సమాజంలో అందరికీ చదువులు నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే తాను అనేక ఈ యొక్క అట్టడుగు వర్గాల నుంచి ఎన్నో వివక్షతలకు గురైనాడు. వాస్తవానికి మహాత్మా జ్యోతిరావు పూలే వల్ల మరి సమాజానికి చదువు, తన భార్య అయిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా టీచర్ కావడం వల్ల ఈ యొక్క మహిళలకు ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. జై మహాత్మా పూలే, జై మహాత్మా పూలే. సమితి మరి యొక్క నిర్వహణలో అన్న గడ్డం శ్రీనన్నాను కూడా తన అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. మిత్రారా, అందరికీ ఉద్యమ జయభీములు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల క్రితమే ఆయన ఈ దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సమసమాజ నిర్మాణం కొరకు కులాలు, మతాలు, అంతరాలు లేనటువంటి, స్త్రీ పురుష భేదం లేనటువంటి సమసమాజ నిర్మాణం కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయులలో గొప్ప తత్వవేత్త, తాత్వికవేత్త ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఏదైతే సమాజం ముందుకు నడిచి త్వరగా అభివృద్ధి చెందాలో, ఏ దేశమైతే అత్యధిక వేగంతో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, మతాలకు విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతోన మరీ ముఖ్యంగా మహిళల యొక్క సార్థకతను దృష్టిలో పెట్టుకొని మహిళను చైతన్యం చేస్తే, మహిళను విజ్ఞానవంతులను చేస్తే, మహిళకు జ్ఞానం అందిస్తే, చదువు చెప్తే ఈ సమాజము త్వరితగతిన అభివృద్ధిలోకి వచ్చి చైతన్యమవుతాయని గ్రహించినటువంటి మొట్టమొదటి దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ దేశానికి మొట్టమొదటి చదువు తల్లిగా, సరస్వతి దేవిగా, ఈ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుష భేదం లేకుండా విజ్ఞానం అందిస్తే, చైతన్యపరిస్తే సమాజం ముందుకు పోతుందని ఆమె కూడా ఆ భర్త మాట కాదనకుండా భర్త అడుగుజాడల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగినటువంటి ఒక ధీరవనిత, ఈ దేశ భవిష్యత్తు ఆశా కిరణము మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజము కులము, మతము, స్త్రీ పురుష ధనిక భేద అంతరం లేకుండా సమసమాజ నిర్మాణము జరగడానికి ఇక్కడ ఆయన వారసులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అందుకనే ఆయన నాకు గురువుగా ప్రకటించుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, కబీర్ లాంటి వ్యక్తులు నాకు ఈ దేశంలో మొదటి గురువులుగా ప్రకటించుకొని సమాజాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక దార్శనికుడు, మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇట్లా మహనీయుల యొక్క ఆశయాలు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క అన్ని రంగాలలో చైతన్యం కొరకు అహర్నిశలు పనిచేసినటువంటి మహనీయుల అడుగుజాలను, వాళ్ళ యొక్క ఆశయాలను మనము ముందుకు సాగించే విధంగా, భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు కులాలకు, మతాలకు అతీతంగా కొనసాగిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న భిక్షమన్నకి, అదేవిధంగా కాగితరాజు గారికి, అదేవిధంగా మిగతా ఇలాకాంత్ అన్నకి, మా సిస్టర్ డైరెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత గారికి, అందరు కూడా పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నాం. జోహార్ మహనీయులకు, సాధిస్తాం మహనీయుల ఆశయాలను. సామల